ఎలా ఉంది సినిమా అయితే చాలా బాగుందన్న. నేను నిజంగా పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ని, పిచ్చ ఫ్యాన్ అనమాట. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా చాలా హై. అసలు ఇక సీట్లలో కూర్చోవడమే ఇంకా అనవసరం అనిపించింది. కొన్ని సీన్స్ అంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ మనం చూసినంత వేరు కదా, స్టైల్ చూసాము, అంతా చూసాం, స్వాగ్ అని చూసాం. కానీ ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సూట్ అయిద్దా అవ్వదా అని కొంచెం అనిపించింది కదా, కొంచెం సూట్ అయిద్దా అవ్వదా అని. పర్ఫెక్ట్ మేనేజ్ అన్న. అసలు ఆ గెటప్ కానీ, స్టోరీ బ్యాక్గ్రౌండ్ కానీ, స్టోరీ రైటింగ్ బాగుంది. అండ్ ఔరంగజేబ్ విలన్ బాబిడీలో చింపేశాడు అసలు. అండ్ సీజీ వర్క్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. అసలు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అయితే అసలు ఇక చొక్కాలు జిమ్ముకుంటారు. ఇంట్రడక్షన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఇంట్రడక్షన్. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక గుర్తుండిపోయింది ఇంట్రడక్షన్. ఆ ఇంట్రడక్షన్ కానీ, ఆ స్టంట్లు, అంటే మామూలుగా స్టంట్లు ఉంటాయి కదా ఫైట్ సీక్వెన్స్ లో, అసలు నెక్స్ట్ లెవెల్. అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేయరు అసలు. ఇది బాగుంది, ఈ సీన్ బాగుంది అనేది ఇంకోటి వచ్చింది అనమాట. ఇది బాగుంది అని ఇంకోటి వచ్చింది. బాగుంది, క్లైమాక్స్ కూడా బాగుంది, సీజీ వర్క్ చాలా బాగుంది. అసలు నెక్స్ట్ లెవెల్. అంతే మూవీ అయితే అదిరిపోయింది. కీరవాణి అసలు వాయిస్ పడింది అసలు. కానీ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే వాయిస్ చేశాడు. బాలయ్య బాబుకి తమనట్లా కొట్టాడు. కీరవాణి పవన్ కళ్యాణ్ వాయిస్ పడింది. స్క్రీన్ మీద కనిపించడం వెళ్ళాడు కళ్యాణ్ బాబు. అసలు యాక్షన్ సీక్వెన్స్ లేదు, ఏమీ లేదు, జస్ట్ అలా కనిపించాడంటే ఇక వాయిస్ డ్రమ్ములు వాయిస్ చేశాడు. అసలు చెప్పాడు కదా మొత్తం సినిమా అంతా బాగా వచ్చింది, కానీ ప్రాణం పోసిన సినిమా కీరవాణి అని మొన్న కళ్యాణ్ బాబు చెప్పాడు కదా. అసలు డిట్టో అసలు స్క్రీన్ మీద కనిపించడం వెళ్ళాడు. మ్యూజిక్ చాలా బాగా కొట్టాడు అన్న. నెక్స్ట్ లో డ్రమ్ములు మొత్తం అసలు పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంటే మార్షల్ ఆర్ట్స్ కూడా నేను అసలు చాలా ఫైట్ సీక్వెన్స్ లో చాలా డిఫరెంట్ ఉండే అనమాట. ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు నా మూవీస్ లో లాగా కాకుండా ఫైట్ సీక్వెన్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. చాలా కొత్తగా ఉన్నాయి ఫైట్స్, మొత్తం కొత్తగా ఉన్నాయి. ఫైట్ కాన్సెప్ట్ కొత్తగా ఉన్నాయి. సీజీ వర్క్ చాలా బాగుంది, గ్రాఫిక్స్ బాగుంది. అండ్ వర్త్ వాచబుల్ అనమాట. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయొచ్చా అంటారా? పక్కా నా సినిమా చూసిన వాడల్లా సెకండ్ పార్ట్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తాను అనమాట. ఎందుకంటే క్లైమాక్స్ కూడా అట్లా ఇచ్చాడు. క్లైమాక్స్ కూడా మొత్తం క్యూరియాసిటీ ఇచ్చాడు. క్లైమాక్స్ ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పాడు, మొత్తం స్టోరీ అంతా మొత్తం చెప్పాడు. క్యూరియాసిటీ ఖచ్చితంగా ఉండింది. ఎందుకంటే సెకండ్ పార్ట్ కూడా అవుతుంది కదా. వీడు డైరెక్టర్ కూడా చాలా మంచిగా, సార్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు అనమాట. లాస్ట్లో ఒక ఎండింగ్, పర్ఫెక్ట్ ఎండింగ్. అంటే సినిమా అంతా అయిపోయింది అని కాకుండా సినిమా నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఉంది అనేది మొత్తం కంప్లీట్ చేయకుండా అలా ఉంచాడు. ఇన్కంప్లీట్గా ఉంచాడు సెకండ్ పార్ట్కి. బాగుంది, డైరెక్షన్ బాగుంది. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇక పూనకాలే, వాళ్ళకైతే ఇంకా గుర్తుండిపోయిద్ది. ఇంకా ఖచ్చితంగా ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్, ఒక్కొక్క సీక్వెన్స్ ఉండిద్ది. ఫస్ట్ ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఫైనల్ వరకు సినిమా లో అవుతుందే అని అసలు మనకు ఆ థాట్ వచ్చే లోపే ఒక హై మూమెంట్ పెట్టేశాడు. అట్లా వెళ్ళిపోతాం సినిమా. అసలు బోర్ ఉంటుంది కదా ఇట్లాంటి హిస్టారిక్ మూవీస్ లో. కొంచెం అట్లా లైట్ గా అట్లా తగ్గుతుంది, కొంచెం తగ్గుతుంది అనే లోపు అట్లా పెంచేస్తాడు అనమాట. బాగుంది, ఓవరాల్ చాలా బాగుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అని కాదు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చూస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది.